ఓకే. అయితే ఈ ఈవినింగ్ జరిగేటువంటి డీసీ వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్‌కి సంబంధించి అంటే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంటే రెండు టీమ్స్ ఆల్మోస్ట్ 6 మ్యాచెస్ విన్ అయ్యేటువంటి మంచి ఫామ్‌లో ఉన్నటువంటి మ్యాచెస్. సో ఈ రెండిటి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందండి? టగ్ ఆఫ్ వార్‌గా ఉంటుందా లేదా మళ్ళీ వన్ సైడెడ్‌గా మనం చూడొచ్చా? ఇట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్ డెఫినెట్లీ. వాల్యూ ఫర్ ద మనీ అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ అగైన్ రాహుల్ వర్సెస్ కోహ్లీ అనేటువంటి దానికని ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనం ఉండేటువంటి ఆ ఓవర్ స్మార్ట్నెస్ మనకే దెబ్బ కొడుతూ ఉంటుంది. ఈవెన్ డ్యూరింగ్ దట్ బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్, బెంగళూరు డీసీ అప్పుడు కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను డీసీ గెలుస్తుంది అనేటువంటిది. అంటే యాక్చువల్ గా ఐ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్, రాహుల్ ఇస్ ది ట్రంప్ కార్డ్ అవుతున్నాడు అనేటువంటిది. అట్లాగనే రాహుల్ దగ్గరుండే 93 రన్స్ కొట్టి గెలిపించాడు. దానికి కారణం ఏంటి అంటే ఒకళ్ళు కూల్ కామ్ గోయింగ్ అండ్ ఇంకొకళ్ళు అగ్రెషన్ కనుక ఉండేట్లయితే డెఫినెట్ గానే ఆ కామ్ గోయింగ్ వాళ్ళని రెచ్చగొట్టలేట్లయితే ఆ ప్రొవోకింగ్ అనేటువంటిది చాలా దెబ్బ కొడుతూ ఉంటుంది. దట్ వాట్ హ్యాపెండ్ బెంగళూరు డీసీ మ్యాచ్ లో కోహ్లీ చేసినటువంటి పని రాహుల్ ని రెచ్చగొట్టేలా చేస్తుంది. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. See, Kohli may be the crowd puller and he may be the great player. I do agree. బట్ ఈవెన్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ లో జడేజా మీదకి వెళ్ళి రెచ్చగొట్టేటువంటి విధంగా చేయడం, సో ఆ రకమైనటువంటిది సమ్హౌ యాక్చువల్లీ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఈవెన్ 10 ఏళ్ల తర్వాత ముంబైలో గెలిచి ఉండొచ్చు కాక బెంగళూరు, బట్ యాక్చువల్ గా ముంబైని తక్కువ చేస్తూ చూడటం ఫీల్డ్ లో, సో ఇట్స్ ఆల్. సో అదే ఒక రకంగా కోహ్లీనే బహుశా రాహుల్ ని రెచ్చగొట్టి బెంగళూరుకి కొంత దెబ్బ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. సో స్టిల్ ఈవెన్ టుడే ఐ గో విత్ డీసీ. ఎస్, డెఫినెట్గా. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు విరాట్ కోహ్లీ, మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు కూడా అసలు ఫామ్ కోల్పోయాడు అనేటువంటి మాట రానటువంటి ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఉన్నారు. మరి అందు గురించి అదేవిధంగా ఐ అగ్రీ. కోహ్లీ ఇండివిజువల్ గా యాజ్ ఏ ప్లేయర్ గా కోహ్లీని తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ యాక్చువల్ గా ఐపీఎల్ సింగిల్ ఎడిషన్ లో హైయెస్ట్ రన్స్ చేసినటువంటి ఆ 973 రన్స్, ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ బీట్ దట్. కోహ్లీకి ఉన్నటువంటి ఆ రికార్డు, ఈవెన్ 2016 లో అతను చేసినటువంటి 4 సెంచరీస్ ఒకే ఎడిషన్, సో ఇట్లాంటివన్నీ కొన్ని రికార్డ్స్ అనేటువంటివి కోహ్లీ పేరు మీద ఉన్నాయి. అందుకే అతను మనం కింగ్ కోహ్లీ అంటాం. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కనుక నేచురల్ గానే ఇది హై టెన్షన్ లీగ్ ఐపీఎల్ అంటేనే. సో అట్లాంటి దాంట్లో జస్ట్ మిగిలినటువంటి ప్లేయర్లని చూడండి, మీరు కోహ్లీని చూడండి, సంభవ్ ఆ రెచ్చగొట్టేటువంటి ధోరణి ఫ్యాన్స్ కి ఇష్టం ఉండొచ్చు కాక, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు కాక, బట్ యాజ్ ఎ సీనియర్ ప్లేయర్ కనుక హట్ అయ్యేట్లయితే హౌ ద రిజల్ట్ విల్ బి అనేటువంటిది ఆల్రెడీ రాహుల్ చేసి చూపించారు అనేటువంటిది అది. సో కాబట్టి అందుకనే కోహ్లీ ఆ తర్వాత మ్యాచ్ లో మీరు గమనించినట్లయితే కనుక నేచురల్ గా తన యొక్క ఆ అగ్రెషన్ ని తగ్గించుకొని అతను చేయడం అనేటువంటిది, బ్యాటింగ్ చేయడం, ఈవెన్ ఆన్ ద ఫీల్డ్ చాలా కామ్ గా ఉండడం అనేటువంటిది చూసాం. అదే ఇదివరకు కనుక అయ్యేట్లయితే భువనేశ్వర్ కుమార్ క్యాచ్ పడతాడు, హ్యాచిల్వుడ్ బౌలర్ అవుతాడు, బట్ ఎక్కడో లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి కోహ్లీ డాన్స్ చేసుకుంటూ రావడం అనేటువంటిది చూసాం మనం. బట్ అదే లాస్ట్ మ్యాచ్ కి వచ్చేటప్పటికి కోహ్లీ ఏ పొజిషన్ లో అయితే ఫీల్డింగ్ చేస్తున్నాడో అదే పొజిషన్ లో ఎంజాయ్ చేశాడే కానీ మిగిలినటువంటి ఆ ఓవర్ ఎంతూసియాజాన్ని ప్రదర్శించలేదు. బహుశా మేనేజ్మెంట్ దాన్ని గమనించి చెప్పి ఉండొచ్చు కాక, ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే డెఫినెట్ గానే డిఫరెంట్ కోహ్లీని ఈ రోజు చూసే అవకాశం ఉంది. కానీ నేను కోహ్లీ యొక్క యాటిట్యూడ్ ని కామెంట్ చేస్తూ ఉంటాను ఆల్వేస్, కానీ కోహ్లీ యాజ్ ఎ ప్లేయర్ ఐ నెవర్ కామెంట్. అది కొంచెం మార్చుకుంటే కనుక బాగుంటుందేమో అనేటువంటిది నా ఫీలింగ్. డెఫినెట్ గా